ఫేస్ అంతా కలిసిపోతున్నాయి అక్క. అవునరా, మెంటల్ ఆడున్న ఫేస్ ఇట్లా చేసిండు కర్మ. దేవుడా, నా స్టడీస్ అయిపోయినాయి దేవుడా. ఇవాళ నుంచి నాకు మంచిగా పేషెంట్స్ అందరు రావాలి దేవుడా. నేను డాక్టర్ది పెట్టుకున్నా, నా క్లాస్ కాదు దేవుడా, అంత మంచిగా వాళ్ళు దేవుడా, పేషెంట్స్ రావాలి దేవుడా. కాంపౌండర్ కి 10,000 ఇస్తాను, టైమింగ్ అది ఇది అని చెప్పేసి రూల్స్ ఉండవు. రాని టైం రాడు, లేట్ వస్తాడు. రాని కాంపౌండర్ పని చెప్తా. అయితే టైం కావాలి, ఇక పేషెంట్స్ ఎవరన్నా వస్తే కమిషన్ కావాలంటాడు. అబ్బా జల్లి టైం అవుతుంది, జల్లి పోవాలి లేకపోతే డాక్టర్ తిడతాడు. అబ్బా జల్లి పోదాం పాయి. ఏం టైం అవుతుంది అసలు? ఏం టైంకి వచ్చి చెప్తున్నావు గుడ్ మార్నింగ్ అంట? గుడ్ మార్నింగ్ ఏదో సార్ కొత్త కొత్త పెట్టిరుగా. కొత్తగా అంటే 500 తక్కువ ఇస్తా, తీసుకుంటా. మళ్ళా పేషెంట్ రాలేగా సార్, ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళా ఏం చేస్తాను? నువ్వు నా క్రీమ్ రుద్దునే, నీకేం రుద్దుతా, ఇద్దరం రుద్దుకుతా. సరే సరే, బ్యాగ్ అడ పెట్టేసా. సరే సార్. మా స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ ఉంది కదా, రేపు మంచి ఫేస్ క్రీమ్ తెచ్చుకుంటా. క్రీమ్ తెచ్చుకోవడానికి పోతా. రెడీ ఉండరా? మేడం కూర్చోండి. చెప్పండి మేడం, చెప్పండి ఏం ప్రాబ్లం మీకు? ఫేస్ క్రీమ్ కావాలి. అవునా, నల్ల గానికనా తెల్ల గానికనా? ఏంటి పేషెంట్స్ తోటి మాట్లాడే పద్ధతి ఇదేనా? వైట్ గానే వాడాలి మేడం. ఇంకోండి, ఫస్ట్ ఇది పెట్టుకోండి, ఇది పెట్టుకున్నాక ఇది పెట్టుకోండి, తెల్ల అవుతారు. అవునా, ఇప్పుడు ఈ క్రీమ్ పెట్టుకొని ఇది పెట్టుకుంటే తెల్లగా అవుతానా? అవునా మేడం, దీంతో పాటు ఇంకా మంచి క్రీమ్ ఇస్తాం మీకు. మేడం ఇది కూడా పెట్టుకొని ఇంకా మంచి సూపర్ గా అనిపిస్తుంది. ఓకే మేడం, 2000 అయింది మేడం బిల్లు. ఇది కొన్ని సార్. తోటి దిమాగ్ ఖరాబ్ అవుతుంది, మంచి డాక్టర్ దగ్గర పోతే మంచి పైసలు గుంజుతారు. ఫ్రెండ్ ఉంది కదా, నేను ఫ్రెండ్ దగ్గర పోతా. ఈడేంది మా దగ్గరకు వస్తుంది? ఎవరు సార్, నాకు తెలిసిన పేషెంట్ సార్. హాయ్ రా. ఏందరా ఇట్లా వచ్చినావు? ప్రాబ్లం ఏంటి చెప్పురా. అరే ఇది పుట్టుమచ్చలు పోవాలి, ఎట్లా? ఏంది పుట్టుమచ్చలు పోవాలా నీకు? అవును సార్. ఏంద్రా పుట్టుమచ్చలు పోవాలంటున్నాడు? సార్ ఇది మొన్నాడు ఏదైనా మందులు ఇచ్చి పంపిస్తే మనకి పైసలు వస్తాయి. అర్థమైంది, నీకు మచ్చలు నీకు ఇస్తాను, నువ్వైతే కూర్చో. అది ఆయనకి ఏం క్రీమ్ ఇస్తాం రా? పుట్టుమచ్చలు సార్, పెరంగులు ఇచ్చి పంపిస్తాం. అంతే అంటావారా? సార్ ఆ పెద్ద ఇద్దోడే సార్, ఇచ్చేద్దామని. సరే ఇచ్చేద్దాం. ఇది పెట్టుకో బాబు, నీ పుట్టుమచ్చలు అన్ని పోతాయి. అదేంటి ఫెయిర్ అండ్ లవ్లీ కదా సార్? ఇది న్యాచురల్ క్రీమ్ రా, ఇది మచ్చల పోయితే సార్ నేను ఏందిరా మీ దోస్తు నీలాగానే ఉన్నాడు? ఆ పుట్టుమచ్చలు ఏదన్నా ఫేస్ క్రీమ్ కావాలంటే పుట్టుమచ్చలు పోతే ఆడేమన్నా పెట్టుకుంటే. పిచ్చోడేగా, పైసలు అన్న వచ్చినాయి 10,000 రూపాయలు. కి క్రీమ్ ఇచ్చినాం కదా సార్, ఇంకా 500 అన్ని ఇరు సార్. ఏంది 500 ఇయ్యాలా? 50 రూపాయల క్రీమ్ కి 1000 రూపాయలు అనిపించినా సార్. నువ్వు మొన్ననే 500 పెంచిన, ఒక పేషెంట్ రాగానే కమిషన్ అడుగుతున్నా. హాస్పిటల్ పెట్టుకో, ఎన్ని రోజులు అయిందని, కొన్ని రోజులు అయినాక ఇస్తా, పెంచుతాగు. సరే పట్టు. ఏమైంది సార్ అంతా ఆలోచిస్తున్నారు? ఎందురా ఇంకా హాస్పిటల్ క్లోజ్ చేయడానికి ఇంకా 1 అవర్ ఉందిరా. ఇంకేడ ఒక్క పేషెంట్ వస్తలే, ఇద్దరే వచ్చిరు. వస్తారు సార్, రావుండి వస్తారు. డాన్స్ ప్రాక్టీస్ ఎందుకు చేస్తున్నావు?
పెళ్లి కోసం రా పోదాంపా. అవునరా నాకు టైం పాస్ అయితే లేప్పా. అరే ఈడేమో హాస్పిటల్ పెట్టిరు అనుకుంటావారా స్పెషలిస్ట్ మీరా? అదే నేనే. అవును బాగున్నా? బాగున్నా. ఎప్పుడు పెట్టిరు హాస్పిటల్? అవునా అజ్జా, నువ్వు నిలబడి మాట్లాడేమేంది? దా కూర్చొని మాట్లాడదాం. నీ స్టడీ ఎంత వరకు వచ్చింది? అయిపోయిందా? అయిపోయింది కానీ ఇంకా జాబే రాలేదు. వీడేవాడు? వీడా నా ఫ్రెండ్. హలో. మీరు ఒక్కరే వర్క్ చేస్తారా? ఇంకొవరు వర్క్ చేస్తలేరా మీ అమ్మడి? ఉన్నాడు వాటర్ దానికి పోయిండు. అరే పేషెంట్ వచ్చిందా? పేషెంట్ కాదు, మా ఫ్రెండ్ ఆమె. మా సార్ దగ్గర ఏమన్నా చూపించుకోండి. నాకెందుకు? నేను ఇంత వైట్ ఉన్నా, నాకెందుకు? స్మార్ట్ గర్ల్ తెలుసారా మా క్లాస్ లో అప్పుడు? అవునా మేడం, చూసుకోండి ఎక్కడెక్కడ మచ్చలు ఉన్నాయో. అవునా జా, ఇంకో ఈడ కొన్ని మచ్చలు ఉన్నాయి. అవునా జా, నువ్వు వైట్ ఉన్నావు, నీకు ఒక నేచురల్ క్రీమ్ ఇస్తా, జ్యూస్ అది పెట్టుకుంటే ఇంకా మంచిగా కనబడతావు. క్రీమ్ పెట్టుకో. అంతే అంటావారా? పెట్టుకోమంటావా? అవునక్క, నువ్వు వైట్ కనపడాలి. అరే అవునరా, నేను ఇంకా వైట్ అయ్యే వరకు క్రీమ్ తీసుకోవాలి. సరే ఇవ్వండి ఒక మంచి క్రీమ్. బిట్టు పాన్స్ క్రీమ్ ఇచ్చేసి మంచిగా తెల్లగా అనిపించేది. ఓకే సార్. మేడం ఈ క్రీమ్ తీసుకొని మీరు మంచిగా కనబడుతుంది. అయినా దీన్ని ఎట్లా అప్లై చేయాలి? ఇట్లా మొచ్చి రాసేసుకోండి. నేను రాసి కడిగి నో నేను నా స్కిన్ నేను ఎవరికి ముట్టనియ్యా. అబ్బో, క్రీమ్ పెట్టుకుంటే చల్లగా కావాలి కానీ మంటలేస్తుందండి. ఏమైంది? క్రీమ్ ఇచ్చి పెట్టుకున్నప్పటి నుంచి మస్తు మంటలేస్తుంది. క్రీమ్ ఇచ్చింది చూపెట్టి. ఏ క్రీమ్ ఇచ్చిండు? ఈ క్రీమ్ ఎందుకు ఇచ్చినవురా? ఏమైంది? ఏం క్రీమ్ ఇచ్చిండు నాకు? అజ్జా మిస్టేక్ అయిపోయింది అజ్జా, నీకు డేట్ అయిపోయిన క్రీమ్ ఇచ్చిండు అజ్జా. తెలియదారా ఏ క్రీమ్ వేయాలో తెలియదా? సారీ సార్. ఇద్దరు మంచిగా మాట్లాడుతున్నారు. ఇంతకీ నా తెల్ల ఫేస్ కి ఏం క్రీమ్ ఇచ్చిర్రు? నా ఫేస్ ఎట్లా అయింది? ఏం కాదు, నేను దానికి వేరే క్రీమ్ ఇస్తా ఒకటి. ఏమొద్దు, నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తా. తుడుచుకో ఫస్ట్ అయితే తుడుచుకో. దాని మించి మీరు ఫేస్ క్రీమ్ లో పెట్టి నా ఫేస్ మొత్తం ఖరాబ్ చేసి నేనైతే రేపు తక్కువ కాకపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తా. అజ్జ వద్దా అజ్జ, చెప్పక అజ్జ, నా కాళ్ళు అనుకో అజ్జ ప్లీజ్ అజ్జ, కొత్త పెట్టినాం అజ్జ హాస్పిటల్ ప్లీజ్ అజ్జ. సరే రేపటి వరకు కాకపోలేదు అనుకో, మీకు దేవుడి కాపాడాడు చెప్తున్నా. ఫేస్ అంతా కలిసిపోతున్నాయి అక్క. అవునరా, మెంటల్ నా ఫేస్ ఇట్లా చేసిండు కర్మా. ఫ్రెండ్స్, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూసిరా మీకోసం ఇంత కష్టపడి అయితే వీడియో చేస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.